పార్ట్ 3 రూట్ మ్యాప్ అయితే సరదాగా డిజైన్ చేశాను. తోడు దొరికింది ఫ్రెండ్స్ ఈ వాకింగ్లో. ఇదే నా తోడు. దారా పెంచేసుకుంటాను నేను. వచ్చేస్తున్నా దాదా జాగ్రత్తకి మనోడి దగ్గరికి రావు. ఏ చింటిగా వచ్చారా నాతో? అది ఇంకా ఎదుర్కొంటున్నారు. వస్తున్నా దమ్మ చెయ్యి వాకింగ్ అయితే బండి మీద అవుతున్నాడు. ఇక్కడ బాబు ఎవరు చూడరా అంటున్నారు. అయినా ఏంటంటే మనం జెన్యూన్గా ఉండాలిగా, అందుకే. అన్నదైతే ఇదే అనమాట హౌస్. ఏమన్నా ఇబ్బంది పడ్డాం అన్న అంటే బైక్ ఎక్కలేదు కదా నేను. ఇక్కడ ఎక్కలేదు అడిగాను, 2 సార్లు అడిగాను. పర్లేదు ఏం కాదులే నేను చెప్తాలే, ఎవరైనా అడిగితే నేను క్లారిఫై ఇస్తాలే అని. ఎక్కలేదు. డెడికేషన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మండే అనమాట. మనమైతే సాటర్డే వచ్చాము ఇక్కడికి. సాటర్డే రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ అంటే రెస్ట్ ఏం తీసుకోలేదు, కొంచెం భీమవరం తిరిగేసి బట్టలన్నీ ఆరేసుకున్నాం. అండ్ సండే అయితే సండే కూడా ఏంటంటే పడుకున్నాం, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. వాన్లో కదా అదంతా నడిచింది. అండ్ భీమవరంలో అయితే మనం మీటప్ పెట్టాం, ఒకసారి అది చూడండి. ఏవిజీ మాల్లో ఉన్న బోత్ బంగ్లాకి అయితే వచ్చాం అనమాట. మనోడితో అయితే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, ఇప్పుడే మొదలైంది. అమ్మ భయమా ఇన్సైడ్ అంత ఇక్కడ చూడొచ్చు. డెడ్ ఇన్సైడ్ చచ్చిపోయారు. చెప్పు చెప్పు అలాగయ్యా మావి. మీరు ముందే పని నుంచి మారుతున్నట్టు. మళ్ళీ ఏం చేశారు కానీ ట్రైన్ వచ్చేస్తుంది. బడ్జెట్ నాకైతే ఏమైతే మనకి 10 అవుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే 9:30కి వెళ్ళిపోవాలి. సో 10 దాకా ఉన్నానంటే మన వాళ్ళు అంత బాగా కలిసిపోయారు అనమాట. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు మంచి మెమరీస్ ఇచ్చారు, బాగా కలిసిపోయారు. సో థ్యాంక్ యూ భీమవరం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా మంది నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భీమవరం బాయ్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ మనోడైతే మనతో పాటు ఉన్నాడు అనమాట రూమ్లో 2 రోజులు. సో నాకేంటంటే భీమవరంలో మొత్తం చూసుకున్నాడు అనమాట, A to Z రూమ్ కానీ ఫుడ్ కానీ. ఏంటంటే మొత్తం మనోడు మనీ స్పెండ్ చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ రా. ఓకేనా? సో థ్యాంక్ యూ. మేమిద్దరం అయితే శ్రీ ప్రణాన్స్లో ఉన్నాం అనమాట. సాటర్డే మరియు సండే ఇప్పుడైతే చెక్అవుట్ అయిపోయాం. మనోడు ఏంటంటే మనతో పాటు మళ్ళీ కొద్దిసేపు నడుస్తా అంటున్నాడు.
రూమ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం కదా, 153 మీటర్స్ నడిచాం. టైం వచ్చేపాటికి 9:12. మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం మేమైతే. అంబేద్కర్ స్టాట్యూని అయితే ఇప్పుడే దాటాము. కేజీఆర్ కాలేజ్లో మనోడు కలిసాడు అనమాట. సో భీమవరంలో గవర్నమెంట్ నుంచి ఇమేజ్ కలిస్తే బాగుంటుంది. ఎవరైతే కొంచెం రోడ్స్ పోతే బాగుంటుంది. రోడ్సా? ఇంకో 2 ఆటగాళ్ళు కలిసారనమాట. థ్యాంక్ యూ బ్రో. మనోడైతే మా ఊళ్ళమ్మ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అన్న భీమవరంలో. అది మాత్రం మిస్ అవ్వకుండా దర్శించుకొని వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఇంకా అందుకే నేను వెళ్తున్నాను. సంక్రాంతి అంటే భీమవరం, భీమవరం అంటే మా వాళ్ళంతా తెలియ టెంపుల్. సంక్రాంతికి బాగా వస్తారు ఆ టెంపుల్కి. మొత్తం ధూమ్ధామ్. అవునా? ఏ ఊర్లో ఉన్నా సరే ఇక్కడికి వచ్చేస్తారు అందరూ. ఈసారి సంక్రాంతికి ఉంటే మనం మొత్తం ఇటు సైడ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. దర్శనం అయిపోయింది మా ఇద్దరిది. కాకపోతే వీడియో తీయడానికి ఏంట్రా అంటే మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు గుళ్ళల్లో మనకి కెమెరాస్ ఇవి అవి అయితే నాట్ అలౌడ్ అనమాట. దర్శించుకోవడానికి అయితే లోపలికి వచ్చాం ఇలాగా. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళిపోవాలి బస్సు వెళ్ళే వైపు. ఇది భీమవరం కొత్త బస్ స్టాండ్ అనమాట. ఈ రోడ్డు అయితే చూసుకోవచ్చు, ఫుల్ 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 బిజీగా ఉంది. బ్రిడ్జ్ మీద నుంచి మనకి ఒక స్టేషన్ కనపడింది. ఇది భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. అదిగోండి భీమవరం జంక్షన్. అన్న అయితే వాటర్ బాటిల్ ఇచ్చాడు అనమాట. ఈరోజు క్లైమేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది. మేబీ వాన పడేలా కూడా ఉంది. వాన పడితే జిడిగా వేసుకొని మన వాక్ అయితే కంటిన్యూ చేస్తాం. నడుస్తూ ఉన్నాడు. వ్యూ పాయింట్ చూడొచ్చు, భలే ఉంది చల్లగా. వీళ్ళందరూ మనకి కలిసారనమాట. థ్యాంక్ యూ బ్రో. ఇంకో బ్రో కూడా కలిసి ఇదంతా చూసుకోవచ్చు మనకి కాలవ. అయితే భీమవరం దాటేసాం. ఇదంతా విస్సా కోడేరు. స్టార్టింగ్లో అయితే మనకి పూతరేకుల షాప్ కనపడింది. విస్సా కోడేరు విలేజ్ అయితే బాగుంది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మొత్తం మనకి ఏంటంటే గ్రీనరీ బాగా కనపడుతుంది. అలాగా విలేజ్ అయితే బాగుంది. ఎద్దుల బండి చూసి ఎన్ని రోజులు అయింది చూడండి. భలే డ్యాన్స్ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది. ఈ ఊర్లో అయితే నర్సరీ ఉంది. విసా కోడేరులో అయితే మనకి బ్యాంకులు కలిసారనమాట. లోపలికి అయితే పిలుస్తున్నారు, రండి. అవు సార్ వాళ్ళతో మాట్లాడిన మేనేజర్ ఉంటాయి మాట్లాడదాం నా అయితే. మనోడైతే థమ్స్అప్ ఇచ్చాడు అనమాట. థ్యాంక్ యూ. టెంపుల్ చూసుకోవచ్చు. ఇక్కడ శ్రీ మహంకాళమ్మ వార్ల దేవస్థానం అని చెప్పేసి టెంపుల్ కనపడింది ఊర్లో. బాగుంది బయట నుంచి అయితే. చిన్నగా ఇప్పుడే తుప్పర్లు స్టార్ట్ అయినాయి అనమాట. మందుల షాప్ చూడండి, భలే ఉంది పెంకుటిలతోటి. క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. అయితే మామూలుగా రావట్లేదు ఈ రోడ్లో. ఇది వచ్చేవాడికి పెన్నడ అగ్రహారం అనమాట. ఇంకో 2 అయితే కలిసారనమాట. థ్యాంక్ యూ బ్రో. మనోడు కూడా జాయిన్ అయ్యాడు. కొంచెం దూరం నడుస్తాడంట. ఈ విలేజ్ కూడా బాగుంది. ఇది స్కూల్ అనమాట పెన్నడ అగ్రహారంలో. సో మన వాళ్ళు అయితే 5 మంది కలిసారనమాట. థ్యాంక్ యూ బ్రో. డంపియాడ్ అనమాట ఇదంతా మనకి పెన్నడ అగ్రహారం. కాలవ గట్టు నుంచి అయితే ఇక్కడ నుంచి మనకి శృంగ వృక్షం అనమాట. మన వాళ్ళు నడుస్తున్నారు ఇద్దరు. ఎప్పటిదాకా 9.9 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 12:27 అనమాట. ఈరోజు అయితే మనది 10 కిలోమీటర్లు అయింది. సీడ్స్ నాటాలి. ఎక్కడెక్కడన్నా మంచి ప్లేస్ చూసి ఒక విలేజ్ దాటిన తర్వాత నాడదాం. శృంగ వృక్షం జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట ఇదంతా. ఇదంతా సెంటర్ అనమాట. చికెన్ షాప్, కోల్డ్ చూడండి అలా అలాడి తీశారు. అయితే పెన్నడ అగ్రహం నుంచి నెక్స్ట్ ఊరే అనమాట. పెన్నడ అగ్రహం తర్వాత శృంగ వృక్షం. ఇక్కడ దాకా వచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుందా? ఓకే బ్రో. ఎలా నడుస్తున్నది బాగా నడుస్తున్నా. వెళ్ళేదారిలో రాములు వారు అయితే కనిపించారనమాట. అయితే మజా పాటలు ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. శృంగ వృక్షంలో అయితే హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. చూసుకోవచ్చు, 2 కళ్ళు సరిపోవట్లేదు, అంతా బ్యూటిఫుల్గా ఉంది. బ్రేక్ తీసుకున్నాం. ఇదైతే చేపలు చూడొచ్చు, భలే ఆరేసారు. రొయ్యలు, చేపలు అన్నీ. ఇక్కడైతే చింత చెట్టు కనపడింది. చింత తీగ
చాలా ఇష్టం నాకు. పప్పులో అయితే అద్దరిపోతుంది. అవసరం విలేజ్లోకి ఎంటర్ అయిపోయాం. విలేజ్ కాలువ చూడొచ్చు ఇక్కడ. ఈ విలేజ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయితే ఇదన్నమాట. కానీ కాలేజ్ లాగే లేదు అసలు. ఇదైతే మనకి జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నమాట. థ్యాంక్ యూ. 8 కిలోమీటర్స్ నుంచి వచ్చినందుకు. చెప్పన్న, గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ అందితే బాగుంటుంది మీ ఊరికి? రోడ్లే మెయిన్ రోడ్లా? ఇంకా అది ఒకటేనా? ఇదంతా వీరవసరం సెంటర్ అన్నమాట. అటు వెళ్తే మనకి రైల్వే స్టేషన్ వచ్చింది. విలేజ్లో భోజనాల హోటల్స్ అయితే బాగానే ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉండేవి. ఒక 3 రెస్టారెంట్ అని చెప్పేసి ఉంది. టైం వచ్చేపాటికి 2 అవుతుంది. తిని బయలుదేరం. ఫ్రైడ్ రైస్, ఇది గ్రేవీ అండ్ పెరుగు కూడా ఇచ్చారు. తిన్నాం ఇప్పుడే. ఎలా అనిపించింది రా? టేస్ట్ బాగుందా? సో నాకు కూడా ఏంటంటే బాగా అనిపించింది. 100 రూపీస్కి వర్త్. నేనంత గో గ్రీన్గా మార్చేద్దాం రండి. మూడు చోట్ల ఎందుకు నాటానంటే, మొన్న మిడ్ నైట్ నడిచాం కదా. సో మిడ్ నైట్ నడిచింది ఏంటంటే, ఆ రోజు ఫుల్ వాన పడడంతో ఒక చోట అయితే నాటలేదు. అందుకే ఇప్పుడైతే నాటేశాను. ఇంకోటి ఎందుకు ఎక్స్ట్రా నాటానంటే, వాన పడేలా ఉంది. వాన పడితే మళ్ళీ నాటలేము. సో అందుకే 3 నాటేసాం. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఇదోటి. ఇప్పటిదాకా అయితే మొత్తం మనం 20 చోట్ల సీడ్స్ నాటామన్నమాట. అంటే నాటిన ప్రతి చోట మనం సీడ్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఒక 5, 6, 7, 10 అలా వేస్తాం అనమాట. క్లైమేట్ చల్లగా వాన పడుతుంది. చాలా బాగుంది. ఫీల్ ఎప్పుడు రాదు ఈజీగా. చూడండి, మామూలుగా అంటే మామూలు లేదా. మనోడికి ఏంటంటే బాత్రూమ్ వస్తుంది. ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా, పెద్దగా వాడి. ఆగలేస్తున్నట్టు బాబు. వేసే మొత్తం కిండుతో మామూలుగా ఉండదేరా. అంతేగా చింటూ బ్రో బోల్తే. విజువల్ అయితే ర్యాంప్ ఉంది కదా, అసలు మామూలుగా లేదు. తోడు దొరికింది ఫ్రెండ్స్ ఈ వాకింగ్లో. ఇదే నా తోడు. దారా పెంచేసుకుంటాను నేను. వచ్చేస్తున్నా దాదా. ఎగరబాకి మనోడి దగ్గరికి రావు. ఏ చింటిగా వచ్చారా నాతో? అది ఇంకా ఎదుర్కొని ఉన్నారు. వస్తుంది దమ్మా దమ్మా చెయ్యి వాకింగ్. ఇవన్నీ కొబ్బరి చెట్లే. అబ్బా అబ్బా. ఎండ టైంలో అంత వ్యూ పాయింట్ ఉండదు, కానీ వాన లైట్గా మబ్బు ముసురుకున్నా సరే అద్దరిపోతున్నాయి విజువల్స్. మమ్మల్ని వదిలిపెట్టట్లేదా? వచ్చి సైలెంట్గా ఉండట్లే. ఎక్కేస్తుంది, కొరికేస్తుంది, భయపెడుతుంది మమ్మల్ని. యాక్టింగ్ మళ్ళీ మేము ఎవరో తెలియదు అన్నట్టు. కమల్ హాసన్ అయితే వెళ్ళేదారిలో ఇంకో బ్రో కనిపించాడు అనమాట. లొకేషన్ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. పిచ్చ క్రేజీగా ఉంది అసలు. ఇటు సైడ్ రండి, ఇటు కూడా చూపిస్తాను. చూడొచ్చు వానలు పడ్డాక ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ అంటే అంత బ్యూటిఫుల్ నేచర్ వచ్చింది. విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చిక్కల విలేజ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఏముంది సినారియో, జాగ్రత్త.
వర్షంలో కూడా అట్టికెళ్ళి తీసుకొచ్చాడు అనమాట నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏంటంటే పార్ట్ 2కి చెన్నై టు కేరళ వెళ్దాం అనుకున్నాను ఫస్ట్ టైం. దాని తర్వాత ఏంటంటే చెన్నై టు బెంగళూరు అనుకున్నాను. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు విజయవాడ టు ఇటు వేసాం, పూరి వేసాం. కానీ వర్షాకాలంలో కేరళ వెళ్ళాలి అని చెప్పేసి చిన్న కోరికగా ఉండేది. కాకపోతే ఇదైతే ఫుల్ఫిల్ అయిపోయింది అబ్బా. చూడండి, మినీ కేరళ అని చెప్పుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్లు అయితే ఒక్కొక్కటి. కేరళ కూడా నడుద్దాం. అది కూడా ఏంటంటే వర్షాకాలం రెయినీ సీజన్ చూసుకొని దానికి కూడా వెళ్ళిపోదాం వాక్. ఇదంతా చిక్కాలనే, ఇంకా వాన పడితే వ్యూ ఇలా ఉంది ఈ విలేజ్ది. చిక్కాల నుంచి చిక్కగా ఇద్దరు వచ్చారనమాట చక్కగా. సో ఏంటంటే బ్రో, మనం ప్రతి ఊర్లో అడుగుతున్నాం గవర్నమెంట్ నుంచి మీ ఊరికి అలాంటి హెల్ప్ అంతే బాగుంటుంది, రోడ్డు పరంగా కానీ వాటర్ పరంగా కానీ. సో అలా మీకు మీ ఊర్లో ఏం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గవర్నమెంట్? మా ఊర్లో అయితే రోడ్లే మెయిన్ రోడ్లేనా? భీమా నుంచి మీరు వస్తున్నారు బాగాలేవు. సాయిబాబా టెంపుల్ అయితే చూడొచ్చు. ఇంకా కొండేరు విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ స్కూల్ అయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నమాట. స్కూల్ ఇప్పుడే వదిలినట్టున్నారు, జిల్లా పరిషత్ హై స్కూల్. ఎప్పటిదాకా 21.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 4:33. లంకల కోడేరు విలేజ్లో ఉన్నాం. కలిసారనమాట. ఏ ఊరు బ్రో? చిక్కాల. ఇక్కడైతే కాలం వచ్చింది. పాలకొల్లు వెళ్ళే స్టార్టింగ్లో అయితే మనకి వీళ్ళందరూ కలిసారనమాట. కలిసి సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నోడైతే థమ్స్అప్ ఇచ్చాడు అనమాట. చాలా ఎక్సైట్ అవుతున్నాడు చూసి. థ్యాంక్ యూ బ్రో. ఇటు వెళ్తే మనకి నర్సాపూర్ వెళ్ళే రూట్ అనమాట. ఇటు వెళ్ళి ఇలా తిరగాలి. ఇటైతే మనకి పాలకొల్లు రూట్, ఇలా వెళ్ళాలి మనం. అయితే వీళ్ళందరూ మనకి పూలపల్లి నుంచి వచ్చారనమాట. సో ఇక్కడ నుంచి అరగంట సేపు కూడా వెయిట్ చేసింది. ఎవరు బ్రో? వాళ్ళిద్దరా? సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. పనిలో బాగుంటుంది గవర్నమెంట్ డెవలప్మెంట్ పరంగా. మీరేమనుకుంటున్నారు? అవునా? స్కూల్లో నుంచి ఇద్దరు వచ్చారనమాట. థ్యాంక్ యూ. ఇద్దరు వచ్చారు. ఏ ఊరు బ్రో మీది? చంద్రబాబు. అయితే ఎంటర్ అయిపోయాం. ఎప్పటిదాకా 25.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 6:17. పాలకొల్లులో అయితే ఉన్నాం. రైల్వే గేట్ ఇదైతే. ఇటు వెళ్తే పాలకొల్లు స్టేషన్ వచ్చింది, ఇటువైపు వెళ్తే నర్సాపూర్ అన్నమాట. మనకేంటంటే స్టే ఇచ్చే అన్న ఇక్కడికి వస్తా అన్నాడు, రైల్వే గేట్ దగ్గర ఉండమని చెప్పాడు. అండ్ మనోడైతే అక్కడ దాకా వచ్చి మనోడికి క్విట్ అయిపోతాడు. మనకి స్టే ఇప్పించేది అన్న అనమాట. అన్న దగ్గరికి వెళ్తాం. మనకి ఈరోజు ఉండేది ఈ ఇంట్లోనే అన్నమాట. సో మెసేజ్ చేశాడు ఇన్స్టాలో. నేనైతే వెంటనే రెస్పాన్స్ ఇచ్చాను. ఎందుకంటే వానలు పడుతున్నాయి, పెట్రోల్ బంకులు వాటిల్లో ఉండలేము కదా. అందుకని అన్న రమ్మని చెప్పాడు. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు అన్న? ప్రవీణ్. అన్న అయితే బండి మీద వెళ్తున్నాడు. ఎక్కువ బాబు ఎవరు చూడరా అంటున్నారు. అయినా ఏంటంటే మనం జెన్యూన్గా ఉండాలిగా, అందుకే. అన్నదైతే ఇదే అనమాట హౌస్. ఏమన్నా ఇబ్బంది పడ్డా అన్న అంటే బైక్ ఎక్కలేదు కదా నేను ఇక్కడ దాకా. ఎక్కలేదు. అడిగాను, ఎన్నిసార్లు అడిగాను. పర్లేదు ఏం కాదులే, నేను చెప్తాలే, ఎవరైనా అడిగితే నేను క్లారిఫై ఇస్తాలే అని. ఎక్కలేదు. డెడికేషన్ మాత్రం హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ అన్న. మన ప్లేస్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న స్టే ఇచ్చినందుకు. సో మనోడికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే భీమవరంలో 2 days ఉంటే మంచిగా చూసుకున్నాడు. A to Z మనీ కానీ ఫుడ్ కానీ మొత్తం మనోడిదే. సో థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. ఈరోజు మొత్తం 26.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 7:10. పార్ట్ 3 రూట్ మ్యాప్ అయితే సరదాగా డిజైన్ చేశాను. ఒకసారి నార్మల్గా చూడండి. పార్ట్ 3 అనేది మనం పార్ట్ 2 అయిన తర్వాత ఒక 30 days రెస్ట్ తీసుకొని లేదా 20 days రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. నార్మల్గా క్రియేట్ చేశాను. మ్యాక్సిమం ఈ రూటే నడుస్తాను. ఒకసారి పార్ట్ 3 రూట్ మ్యాప్ చూసేయండి.
వీడియో అనేది ఇంతటితో సమాప్తం అనమాట. సో చాలా అంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, మీకు ప్రతిదీ ప్రూఫ్తో చేస్తున్నాను. వాకింగ్ ఏంటంటే నేను నడిచేసాను అది ఇది అని చెప్పేసి వీడియోలు తీయట్లేదు. ప్రతిదీ మీకు కిలోమీటర్స్ ఎంత నడిచాం ఏంటని చెప్పేసి మొత్తం ప్రూఫ్తో చేస్తున్నాం. సో ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి యూట్యూబ్లో కూడా. సో నాకు కూడా ఏంటంటే ఉండి కొంచెం రీచ్ వెళ్ళాలి కదా ఎంత కష్టపడుతున్నందుకు. సో అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.